హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. ఏఎంబి మాల్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మెయిన్గా పిల్లలకి ఉన్న ప్లే జోన్ ఏరియా ఉంటుంది కదా, అది స్పెషల్గా నేనైతే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు ప్లే జోన్ కోసమే వచ్చారు. వాళ్ళని కొంచెం ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకొని వచ్చామన్నమాట. వాళ్ళకు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పి. సమ్మర్ హాలిడేస్ అనే కదండీ! మనకి ఎప్పుడు టైం దొరికినా కూడా అప్పుడు వెళ్ళొచ్చు. నార్మల్‌గా మనం ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే ఎంట్రీలోనే చుట్టూ ఇలా స్టోర్స్ అయితే ఉన్నాయండి. మనం లులు మాల్‌లో చూసాం కదా! లులు మాల్‌లో మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది. అయితే లులు మాల్‌లో యూజీ అండ్ ఎల్జీ ఈ 2 ఫ్లోర్‌లలో లులు మాల్‌కి సంబంధించిన గ్రాసరీసు, ఇంకా మీట్సు, దానికి సంబంధించిన మనకి కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్సు ఇవన్నీ కూడా ఉంటాయి. మిగతా ఫ్లోర్‌లన్నిట్లలో ఇలా షాప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏఎంబీ మాల్‌లో అన్ని ఫ్లోర్స్‌లలో కూడా ఇలానే స్టాల్స్ ఉన్నాయన్నమాట. సెపరేట్‌గా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఒక ఐటెమ్ ఉంది, ఒక ఐటెమ్ లేదు అనే ఆప్షనే లేదండి. అన్ని రకాల స్టోర్స్ అయితే ఇక్కడున్నాయి. అంటే మనం ఏవైనా కొనుక్కోవడానికి బట్టల కోసం ఒక ఏరియాకి, లేదంటే షూ కోసం ఇంకో ఏరియాకి ఇలా డిఫరెంట్‌గా వెళ్ళాలి కదా! అలా కాకుండా ఈ ఏఎంబీ మాల్‌కొస్తే చాలండి. అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటెమ్స్‌లో దొరుకుతాయి. చూడండి, స్టార్టింగ్‌లోనే ఇక్కడ ఒక స్టాల్‌లో ఇలా బొమ్మలన్నీ పెట్టారు. ఈ గన్ కూడా చాలా బాగా మూవ్ అవుతుంది. ఇంకా పిల్లలు అట్రాక్టివ్‌గా ఉండేలాగా ఇక్కడ స్టాల్‌లో అయితే ఎవరు లేరు, కానీ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం దానికి పే చేయాలని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టారు. పిల్లలు వెళ్ళగానే అట్రాక్టివ్‌గా వీటిని పట్టుకుంటారు ఖచ్చితంగా. యాక్షన్ టాయ్స్ ఉంటాయి కదా! ఆ టాయ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. డ్యామేజ్ అయితే మాత్రం పే చేయాలని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ముందైతే 2 స్టాల్స్ ఉన్నాయి. మెయిన్‌గా ఏంటంటే కూర్చోవడానికి చాలా వీలుగా ఉందనమాట చాలా చోట్లల్లో. ఇంకా మనం లిఫ్ట్ ఎక్కేటప్పుడు, లేదంటే పైనుంచి దిగేటప్పుడు కూడా సైడ్స్‌కి అన్నీ ప్లాంట్స్ అయితే పెట్టారు. చాలా నీట్‌గా అనిపించింది. స్టెప్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఎస్కలేటర్ అంటే భయం ఉంటుంది కదా! నాలాంటి వాళ్ళకి. అలాంటి వాళ్ళు స్టెప్స్ దిగి స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికైతే ఈజీగా ఉంది. చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. బ్రాండెడ్ స్టోర్సు. చెప్పులు, బట్టలు, మొబైల్స్, ఇంకా మనకు కావాల్సిన ల్యాప్‌టాప్స్ ఇలా ఎన్నో రకాలున్నాయండి. ఇంకా ఫ్యాషన్‌కి సంబంధించిన బట్టలు, మేకప్స్ ఇవైతే చాలా ఉన్నాయి. ఈ స్టోర్ చూడండి ఎంత బావుందో. ఇలా బయట నుంచి చూస్తేనే బయట నుంచి చూస్తే మనకు కనిపించే వాటికి లోపలికెళ్ళి కొనేయాలనిపిస్తుంది. అంత బాగా డెకరేట్ చేశారు ఒక్కొక్కటి. చూడండి, కాశ్మీర్ ఎంపోరియం అంట. ఇంకా ఇక్కడ కూడా చాలా రకాల డిజైనర్స్ అయితే ఉన్నాయండి. అంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే వాటికన్నా కూడా డిఫరెంట్ స్టైల్స్‌లలో ఉన్నాయన్నమాట. చూడండి, ప్రతి ఫ్లోర్‌లో ఇలా కూర్చోవడానికైతే కొంచెం ప్లేస్ అయితే పెట్టారు. మీ ముందైతే కిందండి. ఆ తర్వాత పైన 6 ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి. ఓవరాల్‌గా ఒకసారి చూడండి. అన్నిట్లో కూడా ఇలా స్టోర్స్ అయితే ఉన్నాయి. అమెరికన్ ఈగిల్, సైలో ఇట్లాంటివి అన్నీ చాలా రకాల బ్రాండెడ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇలా చూపిస్తున్నాను. అన్ని స్టోర్స్‌లలోకి అయితే నేను వెళ్ళడం లేదు. అన్ని స్టోర్స్‌లలోకి వెళ్తే కూడా దాదాపుగా నాకు వీడియో తీయడానికి 2 రోజులు, 3 రోజులు పడుతుంది. అలా కాకుండా జస్ట్ నేను మీకు ఏమేమి ఉన్నాయనేదైతే చూపిస్తున్నాను. ఫరెవర్ 21 కార్నివాల్ అంటే 799 నుంచి స్టార్టింగ్ అని ఉంది. ఇంకా మేమైతే 4థ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో గూడా నేను మీకు స్టోర్స్ అయితే చూపిస్తాను. ఓవరాల్‌గా చూపిస్తాను అంతే. ఏమేమి ఉన్నాయి అనేది జస్ట్ అలా చూపిస్తాను. అన్నీ కూడా చూపించను. జస్ట్ అలా వెళ్ళే దారిలో ఉన్న వాటిని చూపిస్తాను. 4థ్ ఫ్లోర్‌లోనే గేమ్ జోన్ ఉందనమాట. అందుకోసమని అక్కడికి వెళ్ళటానికి వెళ్తున్నాము. ఇంకా ప్రతి ఫ్లోర్‌లో ఎక్స్‌లేటర్ పైకి ఎళ్ళగానే స్టార్టింగ్‌లో ఇలాంటి టాయ్స్ అంటే కార్లు, లేదంటే హార్స్ లాంటి టాయ్స్ ఇలా డిఫరెంట్ టాయ్స్ అంటే పిల్లలు మనం షాపింగ్ చేసుకునేలోపు వాళ్ళు గోల చేయకుండా ఉండడానికి కూడా వాళ్ళకి ఒక రైడుకి వెళ్ళి పంపిస్తే కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. లేదంటే వాళ్ళు చిన్న పిల్లలుంటే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా పెట్టారు. ప్రతి స్టోర్‌లో చెప్పాను కదండీ! ప్రతి ఫ్లోర్‌లో ఇలాంటి స్టోర్స్ అయితే ఉన్నాయని చెప్పేసి. ఇలా స్టోర్స్ ఉన్నాయి. ఇంకా బయట కూడా స్టోర్‌లో కాకుండా కొంచెం ఆ ఫ్లోర్ ఉంటుంది కదా! ఫ్లోర్ దగ్గర హాల్‌లో అలాంటి ప్లేస్‌లో కూడా కొన్ని స్టోర్స్ అయితే పెట్టారు. స్టాల్స్ లాగా వేసుకొని మేకప్ కిట్స్ ఇట్లాంటివి పెట్టారనమాట.
మాల్ యాంబియన్స్, డెకరేషను ఇదంతా కూడా ఎంత బావుందో అసలు చాలా మంచిగా అనిపించిందండి. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైము. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు ఈ డిజైన్ కూడా మారుతుంది కదా! చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ పెటల్స్ లాంటి డిజైన్ అందులో లైట్స్ ఇలా ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. చూడండి ఇదొక చిన్న ట్రైన్ లాగా ఉంది. ఇందులో కూడా వెళ్తున్నారు. అంటే ఒక రౌండ్ వేసుకొని వస్తుందనమాట. రూ. 100 అలా చార్జ్ చేస్తారు. 100-150 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ఆ ఫ్లోర్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడ డ్రాప్ చేస్తారనమాట. మంచిగా అనిపించిందండి. ఈ డిజైను ఇదంతా కూడా లుకింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి ఇక్కడ స్టోర్స్ అయితే ఏమేమి ఉన్నాయో న్యూ బర్న్ బేబీస్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఉన్నాయి. వాళ్ళకి అప్ టు 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా కొన్ని స్టోర్‌లలో 30% ఆఫరు, 60% ఆఫర్, 50% ఆఫర్ అలా ఉన్నాయి. ఒకవేళ మీరు విజిట్ చేస్తే మీకు యూజ్ అవుతుందనుకుంటే విజిట్ చేయండి. చూడండి చిన్న పిల్లలకి ఇక్కడ టాయ్ కార్స్ ఉన్నాయి. ఇవి కూడా రైడ్‌కి వెళ్తాయి. ఇక బయట కూడా కొన్ని చాక్లెట్స్, క్యాండీస్ ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ పెట్టారు. మీ అండ్ మామ్స్ ఇక్కడ చూడండి పిల్లలకి కావాల్సిన అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. మామూలుగా మనం వాకర్స్ ఉంటాయి కదా! పిల్లల వాకర్స్, బట్టలు ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఉన్నాయి. ఇలాంటి స్టోర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంక ఇక్కడ చూడండి హార్స్. ఇది థర్డ్ ఫ్లోరు. ఈ ఫ్లోర్‌లో ఇక్కడ చిన్న హార్స్ అయితే ఉంది. ఈ ఫ్లోర్‌లో కూడా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇది నార్మల్‌గా ఇందులో పిల్లల్ని కూర్చోబెడితే వెళ్ళేటప్పుడు అది షేక్ అవుతూ వెళ్తుందనమాట. చూడండి ఈ ఫ్లోర్‌లో థర్డ్ ఫ్లోర్‌లోనే చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇవన్నీ పిల్లల్ని అందులోకి పంపిస్తే వాళ్ళు ఎన్నైతే హోల్డ్ చేసుకుంటారో అవన్నీ వాళ్ళకే అని చెప్పారు. అయితే దీని ప్రైస్ వచ్చేసి 300 అని చెప్పారు. ఇంకా మేము వెళ్ళిన టైంకైతే అది స్టార్ట్ అవ్వలేదు. 300కి బయట చాలా చిప్స్ ప్యాకెట్స్ వస్తాయి. నేను కొనిస్తాను రండి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొనొచ్చాను. అక్కడైతే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే మాత్రం పిల్లలు ఊరుకోకపోయేవాళ్ళు. ఇక్కడ పీపీ కార్టింగ్ ఉంది. గో కార్టింగ్ అంటారు కదండీ! అది ఉందనమాట. కొంచెం అంతా లైటింగ్స్ అయితే తక్కువగా ఉన్నాయి. అంటే కొంచెం లోపలికి ఉంది కాబట్టి నార్మల్‌గా ఈ లైట్స్ పెట్టారు. కొంచెం ఎక్కువ లైటింగ్ అయితే కనిపించలేదు. చీకటిగానే ఉంది. చూడండి పిల్లలైతే కార్టింగ్ చేస్తున్నారు. ఇది కూడా మా పిల్లలైతే మా చిన్నోడు కార్టింగ్ చేయాలని ట్రై చేశాడు కానీ మా పిల్లలకి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ లేదు. అయితే ఇలాంటివి ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటే కొంచెం దెబ్బలు తగులుతాయని అనిపించింది. అందుకని నేను వీళ్ళని దీంట్లోకి అలౌ చేయలేదు. కాకపోతే వీడియో కోసమైతే వచ్చామనమాట. వీడియో తీసుకుందాం. అసలు ఇందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి జోన్ ఉంటాయి. కొంచెం పెద్ద పిల్లలైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే బాగా వాళ్ళకి ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేదంటే ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నా కూడా ఇట్లా వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనిపించింది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెం సేపయితే వీడియో చేశాను. ఆ తర్వాత నెక్స్ట్‌లో కూడా చాలా అయితే ఉన్నాయి. పిల్లలు జంప్ చేస్తారు కదా! అలాంటివున్నాయి. ఇంకా ఇక్కడ బుల్ రైడింగ్ ఉంటుంది కదా! బుల్ రైడింగ్ కూడా ఉంది. ఇంకా ఇవైతే ఏవి స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పారు. ఇంకా ఇక్కడ చూడండి మనం పంచ్ చేస్తే ఎంత పవర్ వచ్చిందని స్కోర్ వస్తుంది కదా! ఆ స్కోరింగ్ పంచ్ కూడా ఉందనమాట. ఇందాక చెప్పాను కదండీ హార్స్. ఇదిగోండి ఇలా ఊగుతూ వెళ్తుంది. ముందు ఉన్నతను దాన్ని ఆపరేట్ చేస్తారు. పిల్లలు వెనక కూర్చుంటారు. ఇంకా ప్లే జోన్‌కైతే వచ్చేసామండి. ఫోర్త్ ఫ్లోర్‌కి. చూడండి ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో. పిల్లలకైతే ఒక మంచి ఎంజాయ్‌మెంట్ అనే చెప్పొచ్చండి. చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి పిల్లలకి ఏ గేమ్ ఆడుకుందామా? ఏంటా? అని అన్న మైండ్‌లోనే ఉన్నారు. అంటే వీలైతే అన్ని గేమ్స్ ఆడుకోవాలని కూడా వాళ్ళకైతే ఉంది. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మైండ్ గేమ్స్ ఉంటాయి కదా! ఇంకా వెండింగ్ గేమ్స్ ఉంటాయి. అలా పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. చూడండి ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అయితే మనం దీనికోసం ఒక కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్‌లో కొన్ని గేమ్స్ అనేది ఉంటాయన్నమాట. మనం పర్చేస్ చేసుకునే దాన్ని బట్టి అంటే మనకి ఎన్ని గేమ్స్ కావాలి, ఏంటి అనేది కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన గేమ్‌కి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది. కొన్ని ప్యాకేజెస్ అయితే 5000 పే చేస్తే కొంచెం ఎక్స్‌ట్రా వస్తాయి. వాటిని 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి 1100కి 11 ప్లేసు, 3700కి 55 ప్లేసు, 1600కి 18 ప్లేసు, అలాగే 2700కి 35 ప్లేసు,
ఇక్కడ 2200కి 26 ప్లేస్. అంటే ఎన్ని గేమ్స్ ఆడాలి అంటే ఈ 1100 పెడితే 11 గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మేమైతే 1100తో 11 గేమ్స్ తీసుకున్నాము. పిల్లలకి చెరొక 5 అలా ప్లే చేసుకుంటారు. ఎవరో ఒకరు ఒక ఎక్స్ట్రా గేమ్ ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాము. 1100తో తీసుకున్నాము. ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు అని. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో పిల్లలకి కార్ గేము. ఇవి చూసేలోపు మాకైతే కార్డొచ్చింది. మనం ప్లే చేసేటప్పుడు ఇక్కడ స్కానర్ ఉంది కదా! దీన్ని స్కాన్ చేసుకోవాలి. ప్లే అని కార్డ్ అయితే ఇచ్చారు. దాంట్లో 11 గేమ్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక గేమ్ కోసం అయితే మేము స్కాన్ చేసాము. ఇక్కడ ఏమైందో తెలీదు. అప్పుడే మేము కార్డ్ తీసుకున్నాం కాబట్టి మరి అది ఒకసారి క్లిక్ అయింది. కానీ మళ్ళీ పే చేయమని అడిగింది. ఓవరాల్‌గా టోటల్‌గా చూస్తే మాకైతే 10 గేమ్సే వచ్చాయి. అయితే ఈ ప్లేస్‌లోనే ఒక గేమ్ ఎక్స్ట్రా కట్ అయ్యి ఉండొచ్చు. మేము 2, 3 టైమ్స్ స్కాన్ చేసాము. అయితే ఇక్కడే కట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ పిల్లలకి ఒక్కటే యాక్సెస్ వచ్చింది. 2 యాక్సెస్ రాలేదు. మా పెద్ద బాబు ఉన్నాడు కదా! వాడి చేతిలో ఉన్న హ్యాండిల్సే యాక్సెస్ వచ్చాయన్నమాట. ఒక హ్యాండిలే వచ్చింది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదొక్కటే యాక్సెస్ వచ్చింది. మిగతావైతే రాలేదు. అయితే ప్లే చేశారు. పిల్లలకి ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా, షూటింగ్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి కదా! పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళినప్పటి నుంచి మా పిల్లలైతే ఈ గేమ్ ఆడి నాకు ఆ జ్యువెలరీ ఐటెమ్ అయితే తీసిస్తాను, ఆ క్రౌన్స్ అయితే తీసిస్తానని బాగా గోల చేశారనమాట. ఇంకా దాన్ని కూడా ఒకసారి స్కాన్ చేశాము. ఇది 5 టైమ్స్ ఏమో ఆఫర్ ఇస్తుంది. అయితే వెండింగ్ గేమ్స్ చాలా ఉన్నాయి. అన్నిట్లో కూడా ఇదైతే రీజనబుల్ అనిపించింది. ఎక్కడైతే పడ్డాయో 2, 3 అన్నీ ఒకేసారి తీసుకోవాలి అనుకున్నారు. కానీ అది వచ్చేటప్పుడు మాత్రం ఒకటే వస్తుంది. లాస్ట్‌లో అయితే ఇంకా ఒకటి ఆ హ్యాండిల్‌లో ఇరుక్కుపోయింది. మా వరకు రాలేదు. దాదాపుగా ఒక 3 ఈ క్రౌన్స్ అయితే తీసుకొచ్చారనమాట. బయటకొచ్చాయి 3 క్రౌన్స్. ఇది చూడండి, ఇదొక హౌసు. దాని పక్కన కూడా ఒక గేమ్ ఉంది. మరి ఆ హంటర్ హౌస్ లాగా ఒకటి పెట్టారు. ఇంకా ఇక్కడ కూడా జంగిల్ రన్, ఇది కూడా ఒక గేమ్ అనమాట. ఇలా మనం సిస్టంలో గేమ్ ప్లే చేసుకోవడానికి ఇవి కూడా గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి. మనకు కార్డ్ ఇచ్చారు కదా, అందులో నుంచి ఎన్ని ప్లేస్ కావాలనుకుంటే అన్నీ మనం స్కాన్ చేసి అంతసేపు గేమ్ అయితే ఆడుకోవచ్చు. అయితే కొన్నిటికైతే టైమరే ఉందండి. కొన్నిటికి కాదు, అన్నిటికీ టైమర్ ఉంది. ఈ బాల్ ఇదైతే చాలా ఫ్రాడ్ అండి అసలు. బాల్ కింది వరకు ఆ వెండింగ్ వెళ్ళలేదు. జస్ట్ అలా పైన పట్టుకొని వచ్చేసింది. బాల్ అసలు ఎంతమందికి వస్తుందో బయటికి రాదో తెలియదు. ఇదొక ఇలా ఈ గేమ్‌ని ఇలా పుష్ చేస్తే టికెట్ పాయింట్స్ వస్తాయంట. ఇంకా ఇక్కడ కూడా ఒక గేమ్ ఉంది చూడండి, సూపర్ బైక్ గేము. ఇన్ని గేమ్స్‌లలో చెరొక 5 సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పాము. పిల్లలైతే అన్నిట్లో తిరుగుతున్నారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా అన్నీ తిరుగుతున్నారు. అయితే దీన్నైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఫైర్ వాటర్ గేమ్ అనమాట. హాట్ స్పాట్ అని ఉంది దాని మీద. వీళ్ళకి ఇద్దరికి 2 యాక్సెస్ అయితే ఇచ్చాము. 2 సార్లు స్కాన్ చేసాము రెండిటికి. వీళ్ళు లోపల వచ్చే ఫైర్‌ని వీళ్ళు స్టాప్ చేయాలన్నమాట. మా పెద్ద బాబుది కూడా యాక్టివేట్ అయింది కానీ వాడు దాన్ని పట్టించుకోవట్లేడు. లైట్ అలా బ్లింక్ అవుతుంది ఏంటా అని చెప్పేసి ఒకసారి ప్రెస్ చేసి చూద్దామని చెప్పేసి నేను ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. వీడెళ్ళి దాంట్లో ఆడుతున్నాడు. ఒకసారి ప్రెస్ చేయగానే దాంట్లో నుంచి వాటర్ వచ్చాయి. ఇంకా ఇద్దరు కలిసి ఈ గేమ్ అయితే ఫినిష్ చేశారు. జస్ట్ స్క్రీన్ మీద కనిపించే గేమే. కాకపోతే పిల్లలకి ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా! అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లాంటి గేమ్స్ అయితే కాదు కానీ కొంచెం మైండ్ గేమ్స్ అనమాట. ఇలాంటివి కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. వాళ్ళు కూడా రిఫ్రెష్‌గా ఫీల్ అవుతారు కదా! ఎగ్జిబిషన్‌కి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఎలాగో ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ అయితే ఉండవు కాబట్టి ఇలాంటి వాటిని కూడా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అనిపించింది. ఇంకా ఇక్కడ చూడండి, చిన్న ట్రైను. ఒక ట్రైన్ బోగీకి వెనక డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ట్రైన్ బోగీకి డిఫరెంట్ వెహికల్స్ ఎలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా అందులోనే పిల్లలు అదొక రైడ్ అనమాట. ఇది కూడా చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అంటే బిలో 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఆ పిల్లలకైతే బావుంటుంది. ఇంకా ఇక్కడ బాల్ క్యాచింగ్ అనమాట. పైనకి బాల్ వస్తే ఆ బాల్ తీసుకొని మనం తీసుకోవడమే ఇంకా ఆ బాల్స్. ఇక్కడ కూడా ఒక గేమ్ ఉంది. అసలు గేమ్‌లో అయితే ఎన్ని ఫైట్స్ చేస్తున్నారో, ఎన్ని యాక్సిడెంట్లు చేస్తున్నారో అసలు నాకైతే భలే అనిపించింది, నవ్వొచ్చింది. ఈ గేమ్‌కి యాక్సెస్ ఇచ్చాము. అయితే ఇందులో మన పిల్లలు ఎవరైతే గేమ్ ప్లే చేస్తున్నారో వాళ్ళ ఫోటో క్యాప్చర్ అవుతుందనమాట. చూడండి, ఫోటో క్యాప్చర్ అయ్యి ప్లే చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ కార్ మీద వాళ్ళ ఫోటో కనిపిస్తుంది. చూడండి, ప్లే చేస్తున్నారు. ఎన్నో సార్లు బ్లాస్ట్ చేశాడు కార్‌ని.
అయినా కూడా ఫైనల్‌లో వీళ్ళే విన్ అవుతారు. అదేంటో అర్థం కాదు. ఎన్ని సార్లు బ్లాస్ట్ చేసినా కూడా ఫైనల్‌కొచ్చేసరికి వీళ్ళు విన్ అవుతూ ఉంటారు. అయితే పక్కన మా బాబు ఊరికే అలా తిప్పుతూ ఉన్నాడు మా పెద్ద బాబు. నీకన్నా ప ముందు వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నీకన్నా నేనే బాగా వెళ్తున్నానని వాడిని ఏడిపించడానికి అలా గేమ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. ఈ గేమ్ కూడా బావుంది. మేము లులు మాల్‌కి తీసుకెళ్ళినప్పుడు పైన ప్లే జోన్ కోసమే మా పిల్లలొచ్చారు. అయితే ఆ రోజు వీడియో చేసేసరికి టైం అయిపోయింది. కిచెన్ ఐటెమ్స్ వీడియో చేసేసరికి. ఇంకా అందుకని వాళ్ళని ఆ ప్లే జోన్‌కి తీసుకెళ్ళలేకపోయాము. ఇంకా సేమ్ ఇలాగే ఉంది. అది కూడా ఇట్లాగే ఉంటుంది. అందుకోసమని పిల్లలనైతే ఇక్కడికి తీసుకొనొచ్చాము. ఇక్కడ కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తారు. సేమ్ అక్కడ మిస్ అయినందుకు ఇంకా ఇక్కడ ఆ బాకీ ఇక్కడ చెల్లు చేద్దామనిపించి ఇక్కడికైతే తీసుకొనొచ్చాము. ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. మామూలుగా స్క్రోలింగ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్‌గా గేమ్స్ అయితే ఉన్నాయి. ఎవరెవరు ఏ టార్గెట్‌ని రీచ్ అయ్యారని వాళ్ళ నేమ్స్‌తో సహా వాళ్ళ స్కోరు అవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఒక గేమ్ ఉందండి. టాయ్స్ ఉంటాయి కదా! మనం రింగ్స్ కానీ, లేదంటే బాల్స్‌తో వాటిని కొడితే కానీ అలా పడతాయి కదా! అవన్నమాట. ఈ గేమ్‌లో 30 రింగ్స్ ఇస్తారంట. 3 బాటిల్స్ మీద పడితే ఆ బొమ్మ ఇస్తారంట. ఇంకా ఇది కూడా చూడండి వాటర్ గేము. బోటింగ్ అనమాట. బోటింగ్ కూడా ఒక లైన్‌లో పెట్టారు రౌండ్‌గా. ఆ పిల్లలకి చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. బిలో 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఆ పిల్లలకే అండి అది. ఇక్కడ కూడా కొన్ని రకాల డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. చూడటానికి మంచిగా అనిపించాయి. అంటే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ బబుల్ షూటింగ్ గేమ్ ఉంది కదా! అది కూడా ఉంది. ఇంకా మనం బబుల్స్ అక్కడ ఉన్న టార్గెట్‌కి తగిలినప్పుడు కొంచెం మనకి మార్క్స్, స్కోరింగ్ అనేది యాడ్ అవుతుంది. ఇందాక పిల్లలు ఫైర్ వాటర్ గేమ్ ఆడారు కదా! అలాంటిదే అనమాట. కాకపోతే ఇక్కడ ఐస్ అవుతున్నాయన్నమాట. షూటింగ్ వాటర్ వెళ్ళినప్పుడు అక్కడ మనిషి ఐస్ అవుతుంది. ఐస్ మ్యాన్ అని ఉంది దాని మీద. మనుషులు ఐస్‌లాగా అయ్యి బ్లాస్ట్ అవుతున్నారు. మేమైతే వెండింగ్ గేమ్స్ 4 ఆడామండి. 4లో ఆ క్రౌన్‌దొక్కటే బెటర్‌గా అనిపించింది. మిగతావన్నీ కూడా అంత ఏం లేదు. ఇంకా మిగతావన్నీ అసలు వెండింగ్ మిషన్ ఉంటుంది కదా! అది పట్టుకోవట్లేదసలు కింద ఉన్న ఐటెమ్‌ని. మేమైతే మండే రోజు వెళ్ళాము. వీకెండ్‌లో అయితే చాలా రష్ ఉంటుందని చెప్పేసి మండే రోజు వెళ్ళాము. అది కూడా కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. 4:30 లోపే వెళ్ళాము. అయితే అప్పటికి కూడా చాలామంది జనాలున్నారు. ఇంకా వీకెండ్‌లో వెళ్ళే వాళ్ళకైతే ఎక్కువ మంది జనాలే ఉంటారు. ఒకసారి మీరు వెళ్ళాలి అనుకుంటే వీకెండ్‌లో టైం ఉంటుంది. వీకెండ్‌లోనే వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది. అంటే గేమ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. మనం ఏది ప్లే చేసుకోవాలనుకున్నా కూడా. ఇంకా ఇక్కడ రింగ్ బాల్ ఉంది. మనం ఆ బాల్స్ అన్నీ కూడా రింగ్స్ అన్నీ కూడా కిందకొచ్చేస్తున్నాయి. అక్కడ అన్నిట్లో కూడా పెడడానికి సెట్ అయ్యేలాగా. ఈ గేమ్ అయితే ఆన్ అవ్వలేదు. ఇక్కడ ఎవరు లేరు. గేమ్ ఆన్‌లో లేదు. జస్ట్ అలా పెట్టారు. ఇంకా మా బాబు రింగ్స్ అన్ని తీసుకొచ్చి జస్ట్ అలా పడతాయా లేదా అన్నట్లుగా ప్లే చేసుకుంటూ ఉన్నాడు. ఇట్లాంటి గేమ్స్ కూడా కొంచెం మనకి ఫోకస్‌ని ఎక్కువగా పెంచుతాయి. మైండ్ కూడా కొంచెం షార్ప్‌గా అవుతుంది. పిల్లలకైతే ఇలాంటివి కూడా ఇంపార్టెంటే. ఫిజికల్ గేమ్స్ ఇంపార్టెంటే కాదనట్లేదు. కానీ ఇలాంటివి కూడా ఇంపార్టెంటే. ఇది కూడా మైండ్ గేమే అండి. కింద నుంచి బాల్స్ వస్తున్నాయి. డాల్స్ వస్తున్నాయి. వాటిని లోపలికనేసి కొట్టాలి. అవేం కనిపించకుండా. అప్పుడు స్కోర్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇది మనం బౌన్స్ చేస్తే స్కోర్ పెరుగుతుంది కదా! ఒకసారి బౌన్స్ చేస్తే ఎంత స్కోర్ పెరుగుతుంది అనేది ఆటోమేటిక్‌గా మనకి పైన స్కోర్ బోర్డ్‌లో కనిపిస్తుంది. ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటి అనేది. 1000 పాయింట్స్ వస్తే విన్ అంట. చూడండి ఇలా కొట్టగానే స్కోర్ పెరిగి పైకొచ్చేసి 30 దగ్గర ఆగిపోయింది. 1000 దగ్గరకి వస్తే విన్ అంట. ఆల్రెడీ పెరుగుతుంది 1000 వరకు. కానీ ఆగడం మాత్రం 30 దగ్గర అయితే ఆగింది. వాలీబాల్ గేమ్ కూడా ఉంది. ఇంకా బీట్ చేస్తే స్కోర్ పెరుగుతుంది కదా! ఇంతకుముందు అలాంటి వాలీబాల్స్ కూడా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా గేమ్ కార్డు 5000 పెట్టి తీసుకుంటే 100 గేమ్స్ వస్తాయంట. అంటే ఈచ్ గేమ్ 50 రూపీస్‌కి అలా వచ్చేస్తుంది. అది కూడా 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చంట. ఇందాక నేను చెప్పాను కదా! ఈ గేమ్ చాలా ఫ్రాడ్ అని. చూడండి మీకే తెలుస్తుంది. అసలు కిందికెళ్ళి దాన్ని టచ్ చేసిందంతే. దాన్ని పట్టుకొని కూడా పట్టుకోలేదు వచ్చేసింది. వెండింగ్ గేమ్‌లో ఇంకొక ఫ్రాడ్ గేమ్ అండి ఇది. జస్ట్ ఇది మనం పట్టుకుంటే ఆటోమేటిక్‌గా పైకి వెళ్ళి దానంతట అదే ముందుకు వెళ్ళి వెనక్కొచ్చింది. ఆ ముందుకు వెళ్ళిన దగ్గర ఏ బాక్సు పెట్టలేదు వాళ్ళు. అసలు యాక్సెస్ కూడా మన చేతుల్లో లేదు. అంత ఫ్రాడ్ అనిపించింది. వేస్ట్ అనిపించింది దానికి. గేమ్ టైమ్ కూడా జస్ట్ 30 సెకండ్స్ కూడా లేదు.
మనం జస్ట్ దాన్ని పుల్ చేయగానే ఆటోమేటిక్‌గా అదే వెళ్ళి, అదే ముందుకెళ్ళి, అదే వచ్చేసింది. ఒకవేళ మీరు వెళ్తే మాత్రం అస్సలు ట్రై చేయకండి. మాకే నవ్వొచ్చింది. ఏదో ల్యాప్‌టాప్, ఐఫోన్స్ ఇవన్నీ అని పెట్టారు. అవన్నీ రావని తెలుసు కానీ, మరీ ఇంత ఫ్రాడే ఉంటుందనుకోలేదు. కనీసానికి ఇయర్ పాడ్స్ అయినా వస్తాయి, నార్మల్ ఇయర్ ఫోన్స్ అయినా వస్తాయి అనుకున్నాం కానీ, ఇంతలా ఫ్రాడ్ ఉంటుందనుకోలేదు. ఇది చూడండి. వాకింగ్ డెడ్ అంట ఈ గేము. ఇందులో మనం షూట్ చేస్తే, వచ్చే వాళ్ళని షూట్ చేస్తే వాళ్ళు డెడ్ అవుతున్నారు. ఇది కూడా ఒక స్కేరీ గేమ్ ఉంటుంది కదా! హారర్ గేమ్ లాగా ఉంది. చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. వెళ్ళామా అంటే కొంచెం ఎంజాయ్ చేసే గేమ్స్ అయితే ఆడితే బెటరు పిల్లలకి ఇలా. ఈ వెండింగ్ గేమ్స్ కన్నా కూడా ఇవైతే చాలా బెటర్ అనిపించింది. ఇక్కడ కూడా వెండింగ్ గేమ్స్ ఉన్నాయి. అయితే వీటిలలో బొమ్మలు పెట్టారు. ఈ బొమ్మలు కొంచెం ఈజీగా వస్తాయేమో అని చెప్పేసి ఆల్రెడీ ఒక 3 టైమ్స్ ఆడినప్పుడు 2 టైమ్స్ ఏం రాలేదు. వన్ టైమ్ అయితే పూర్తిగా మోసపోయాము. అయినా కూడా దాన్ని మళ్ళీ ట్రై చేశాము. చూపిస్తాను ఉండండి. ఇక్కడ మా వారు కూడా చిన్న పిల్లోడైపోయారు. ఇక్కడ బైక్ గేమ్స్, కార్ గేమ్స్ 2 ఉన్నాయి. 2 గేమ్స్, 3 గేమ్స్ ఉన్నాయి మా దగ్గర. అయితే ఒకటి వెండింగ్‌కి పెట్టి మిగతా 2 పిల్లల్ని సెలెక్ట్ చేసుకోమన్నాము ఏది కావాలి అని. చూడండి ఇక్కడ డిస్కో ఉంది. ఈ డిస్కో కూడా రౌండ్‌గా తిరుగుతూ ఉంది. అది కూడా కొంచెం ఎంజాయబుల్‌గా, కొంచెం కాదండి ఎక్కువ ఎంజాయబుల్‌గా ఉంటుంది. మళ్ళీ మోసపోవడానికి వెండింగ్ మిషన్ దగ్గరికైతే వచ్చాము. ఇది కూడా సింగిల్ ఛాన్సే అండి. ఇలా కిందికి వచ్చిన తర్వాత బొమ్మను పట్టుకుంటుంది. ఈసారైతే మా వారు ప్లే చేశారు. ఇది వచ్చేసి కిందికొచ్చేసి వెండింగ్ మిషను అది కిందికొచ్చేసి యాక్సెస్ దాన్ని పట్టుకోవాలి. అయితే అది స్టిఫ్‌గా ఉండట్లేదు. 3 ఉన్నాయి కదా! దానికి చువ్వల్లాంటివి. ఆ 3 ఒకే చోట దగ్గరికి పట్టుకుంటే బొమ్మ హోల్డ్ అవుతుంది. కానీ అది పట్టుకోవట్లేదు. ఇంకా నాకు తెలిసి బొమ్మ వెయిట్‌కి కూడా అది కిందికే జారిపోతుందేమో అనిపించింది. ఇక్కడ చెరొకటైతే సెలెక్ట్ చేసుకున్నారు. మా బాబు చిన్నోడైతే బైక్, పెద్దోడు కారు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ గేమ్స్‌లలో. ఈ గేమ్ కూడా మనం యాక్సెస్ పెట్టగానే అది కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఓకే చేసుకుంటాము. అయితే ఇందులో కూడా ఫోటోస్ వస్తాయి. ఎవరు ప్లే చేస్తున్నారో గేము వాళ్ళ ఫోటోస్ వస్తాయి. చూడండి ఎట్లా వెళ్తున్నారో. అయితే వీళ్ళు కూర్చున్న బైకు ఎటు టర్న్ చేస్తే లోపల అక్కడ కనిపించే ప్లే అటు టర్న్ అవుతుందనమాట. వాడు అదొక్కటే కాన్సంట్రేషన్‌లో పెట్టుకుంటున్నాడు. రోడ్ మీద వెహికల్ వెళ్తుందా? లేదంటే పక్కకు వెళ్తుందా? ఇదేం చూడట్లేదు. మళ్ళీ ఇంకొకటి మిస్‌ఫైర్ అయిన ప్రతిసారి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కాబట్టి గేము వీళ్ళకి అదొక ఎంజాయ్‌మెంట్ లాగా ఉంది. ఎటు టర్న్ చేస్తే అటు టర్న్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలి, స్పీడ్‌గా వెళ్ళాలి అని నిజంగానే రైడ్ చేసినట్లుగా ఫీల్ అయిపోతున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. వాళ్ళకి ఇలాంటి ప్లేస్‌లు అంటే మెయిన్‌గా పిల్లలకి ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి గేమ్స్ ఇవన్నీ బాగా ఇష్టముంటాయి కదా! అందుకని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ గేమ్ కూడా కొంచెం ఎక్కువ టైమే ఉందండి. కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చారు. అంటే నార్మల్‌గా కొన్ని గేమ్స్ అయితే 1 మినిట్ లోపే ఇచ్చారు. కానీ ఈ గేమ్స్ దాదాపు ఈ గేమ్ అయితే 2 మినిట్స్ అలా ఉందనుకుంటా. మా బాబు ప్లే చేస్తూనే మధ్యలో దిగేసి పెద్దోడికి కూడా ఇచ్చాడు. "అరె! నువ్వు ప్లే చెయ్యి చాలా ఎంజాయబుల్‌గా ఉంది" అని చెప్పేసి ఇద్దరైతే ఈ గేమ్‌ని ప్లే చేశారు. గేమ్ ఫినిష్ అయ్యేలోపు 11థ్ ర్యాంక్ అయితే వచ్చిందంట. అక్కడ స్కోర్ కూడా చూపిస్తుంది. మనం ఏ గేమ్ ఆడుతున్నాం ఏంటి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్ గేము. ఈ కార్ గేమ్‌లో కూడా ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళది ఫోటో వస్తుంది. ఫోటో ఎలా స్టిల్ ఇస్తా అనేది ముందే చెప్తున్నాడు. చూడండి ఎలా స్టిల్ ఇస్తే సేమ్ అదే ఫోటో వస్తుంది కదా! స్టిల్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత ఈ గేమ్ అయితే ఇంతకుముందు వచ్చిన గేమ్ అంతసేపు అయితే రాలేదండి. అంటే ఆ బైక్ గేమ్ ఉంది కదా! అంతసేపు అయితే రాలేదు. ఇంకా వీడు కూడా కార్‌ని చాలా క్రాష్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇలా ప్లే చేస్తున్నావంటే యాక్సెస్ నా చేతిలో లేదు మమ్మీ. అది ఆటోమేటిక్‌గా అదే ప్లే అవుతుందని చెప్తున్నాడు. కానీ అలా ఏం లేదు. నార్మల్‌గా కొంచెం స్లోగా ప్లే చేస్తే స్లోగా వెళ్తుంది. అయితే చాలా స్పీడ్‌గా వెళ్తే ఎక్కువ స్కోర్ వస్తుందని చెప్పేసి ఎంత క్రాష్ అయినా కూడా స్పీడ్‌గా వెళ్తున్నాడు. స్కోర్ ఎక్కువ రావాలని చెప్పేసి ఆ 10 నుంచి పైకి స్క్రోల్ అవుతూ ఉంది కదా! అలా అలా స్క్రోల్ అవ్వాలని చెప్పేసి ఎలా ఉన్నా కూడా స్పీడ్‌గా ఆడితే పైకి వస్తుంది. టాప్ నెంబర్ 1లో నేమ్ కనిపిస్తుంది. లేదంటే ఫోటో కనిపిస్తుందని చెప్పేసి అలా ఆడుతున్నాడు. నిజంగానే అండి అది అంతగా ఆడితే టాప్ సెకండ్ ప్లేస్ అయితే ఇచ్చింది. అంత క్రాష్ అయినా కూడా
వెళ్ళిన స్పీడ్‌కి అంత మార్క్స్ అయితే ఇచ్చింది. ఇంకా మేమైతే బయటకొచ్చేసాము. బయట ఇక్కడ ఆపోజిట్‌లో కూడా స్కారీ హౌస్ అని ఒక గేమ్ జోన్ ఉంది. ఇంకా ఫోర్త్ ఫ్లోర్‌లోనే ఫుడ్ కోర్ట్ ఉందండి. మేము ఫుడ్ కోర్ట్‌కి కూడా వచ్చేసాము. ఇంకా ఇక్కడ చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా! పిజ్జా, ఇంకా డోమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్ ఇలా అన్నీ రకరకాలవైతే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా అన్నీ చూపించడం లేదు కానీ, ఇది కూడా ఉంది. అంటే ఇవి కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి అని చెప్పడానికి. అంటే ఆల్రెడీ మొత్తం మాల్ మొత్తం తిరిగినప్పుడు మనకి ఆకలిస్తుంది, లేదంటే కాఫీ, టీ తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇవి కూడా ఉన్నాయి అని చెప్పడానికి నేను మీకు చూపిద్దానికి ఇవైతే చూపిస్తున్నాను. ఈ బర్గర్స్ ఉన్నాయి కదండీ! బర్గర్ కింగ్‌లో 99కి చికెన్ బర్గర్స్ 2 అయితే ఉన్నాయండి. ఇదైతే నాకు ఇందులో బెస్ట్ డీల్ అనిపించింది. లిమిటెడ్ ఆఫర్ అంట. మేము వెళ్ళినప్పుడైతే ఆఫర్ ఉంది. మేము ఇక్కడ బర్గర్ కింగ్‌లోనే తీసుకున్నాము. ఆ తర్వాత మంచి అరోమా వస్తుంది. జాఫ్రానీ టీ పిస్తా హౌస్ వాళ్ళది. ఇంకా ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక పిస్తా హౌస్ నుంచి ఒక జాఫ్రాన్ టీ, ఇంకా దాంతో పాటు ఒక 2 కాఫీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. వర్తబుల్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత రిటర్న్‌లో మళ్ళీ లిఫ్ట్ అయితే ఎక్కాము. ఈ లిఫ్టు ఇలా గ్లాసెస్ లాగా ఉంటుంది. అవతల నుంచి అన్నీ కనిపిస్తాయి. కాకపోతే నాకు భయమేస్తుందని నేనైతే అస్సలు లిఫ్ట్ ఎక్కను. మా పిల్లలు నన్ను బలవంతంగా ఎక్కించారు. పైగా కిందికి చూడు మమ్మీ అని చూపిస్తున్నారు. ఇలా ఫోన్‌లో చూడటానికి బావుంటుంది కానీ డైరెక్ట్‌గా చూడాలంటే నాకైతే చాలా భయమేస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి.